విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో గుర్రాల పార్క్ అనేటువంటిది భారీ అవినీతి ప్రాజెక్టు. గతంలో వైసీపీ పాలకవర్గంగా ఉన్నప్పుడు కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చ చేయటం జరిగింది. కౌన్సిల్ ఆమోదం లేకుండా, కౌన్సిల్కి తెలియకుండా అత్యంత రహస్యంగా ఆ రోజు కాంట్రాక్టర్ తోటి ముడుపుల ఒప్పందం కుదుర్చుకొని ఆ గుర్రాల ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. కౌన్సిల్కి తెలిసిన తర్వాత కౌన్సిల్లో చర్చించి ఆ గుర్రాల పార్కుని రద్దు చేయడం జరిగింది. అప్పటికే అక్రమంగా 3 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించారు. ఆ బిల్లులు తిరిగి వసూలు చేయాలనేటువంటిది నిర్ణయం చేసడం జరిగింది. అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద అన్ని రాజకీయ పక్షాలతోటి, ఫ్లోర్ లీడర్లతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆ రోజు కౌన్సిల్ నిర్ణయం చేసింది. కానీ ఆ రోజు పాత వైసీపీ మేయర్ గారు మారిపోయారు. కొత్తగా తెలుగుదేశం మేయర్ గారు అధికారంలోకి వచ్చారు, పేలా శ్రీనివాసరావు గారు. ఆ రోజు తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గా ఉండేటటువంటి పేలా శ్రీనివాసరావు గారు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చాడు, మేయర్ పదవి చేపట్టాడు. 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో కాంట్రాక్టర్ దగ్గర నుంచి 3 కోట్లు వసూలు చేయలేదు. అలాగే అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు. అన్ని రాజకీయ పక్షాలతో కూడా ఫ్లోర్ లీడర్ల సమావేశం కూడా జరపలేదు. ఇటీవల ఈ కాంట్రాక్టరు తెలుగుదేశం మేయర్ గారిని ప్రసన్నం చేసుకున్నారంట. చేసుకోగానే ఆగమేఘాల మీద మరలా తిరిగి గుర్రాల ప్రాజెక్టుని ముందు తెర మీదకి తీసుకొచ్చారు. టెండర్ల ప్రక్రియ రెడీ చేయమని చెప్పారంట. ఆగమేఘాల మీద ఇప్పుడు అన్నీ కూడా రహస్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు మేయర్ గారు ఆరోపణలు వచ్చినాయి, ముడుపులు పుచ్చుకున్నారని. ఇప్పుడు మీరు రహస్యంగా చేస్తున్నారంటే మీకు కూడా ముడుపులు ఇచ్చారా అనేటువంటిది ఏమిటనేది మీరు చెప్పాలి. అంటే ప్రజల సొమ్ము, ప్రజలు పన్నుల ద్వారా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చేటటువంటి నిధుల్ని మీరు గుర్రాల పార్కు తోటి కైంకర్యం చేయటం, గుర్రాల పార్కు తోటి దుర్వినియోగం చేయటం, ఈ విధంగా ఏమిటి న్యాయం అనేటువంటి తెలుగుదేశం మేయర్గా నేను ప్రశ్నిస్తాను. విశాఖ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ఈ గుర్రాల పార్కుకి అనుమతిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇది ముడసర్లో పార్కులో 4 ఎకరాల భూమిని వేరు చేశారు, 200 కోట్ల భూమి. ఒక పార్కులో మీరు నిర్మాణాలు ఎలా చేపడతారని నేను అడుగుతూ ఉన్నాను. 10 ఏళ్ల పాటు వాడికి ఇస్తారంట కాంట్రాక్టర్కి. నెలకి ట్రైనింగ్ అయితే అందులో రోజుకు 1 గంట చొప్పున 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఫీజు కట్టాలంట. గుర్రాల స్వారీ పందాలు ఆడతారంట, జోదం ఆడతారంట అక్కడ. మరి ఇటువంటి వాటికి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం కాదా అనేటువంటిది నేను నగర మేయర్ గారిని అడుగుతూ ఉన్నాను. అందువల్ల తక్షణమే ఈ అక్రమ ప్రాజెక్ట్ని మీరు రద్దు చేయండి, అక్రమాలకు పాల్పడొద్దు, విచారణ జరపండి, కాంట్రాక్టర్ నుంచి 3 కోట్లు వసూలు చేయండి, అక్రమాలకు పాల్పడినటువంటి విచారణ జరిపి అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్లతోటి చర్యలు తీసుకోవాలనేటువంటిది నేను నగర మేయర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను.